చలా ఈషు బాయ్ టాటా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ లైఫ్ స్టైల్. ఇదైతే సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా టైం స్పెండ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. అన్నట్టు శ్రావణ మాసం దులుపుళ్ళు అయితే అయిపోయినాయా అందరయ్యని? నాదైతే సగం అయింది, సగం అవ్వలేదు అబ్బా. మిగతా సగం కూడా వెన్స్డేతో కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మార్నింగే ఒక కప్పు కాఫీ అయితే తాగేసి ఇంకా పిల్లల కోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నాను. సండే కదా, సండే అంటే ఏదో కొంచెం స్పెషల్ ఉండాలి కదా. మా ఇంట్లో స్పెషల్ అయితే ఆమ్లెటే అనమాట. ఏంటక్క సండే స్పెషల్ అంటే పెసరెట్టు గారెలో ఉండాలి కానీ నువ్వేంటి ఆమ్లెట్ అంటున్నావు అంటే, ఇంకా పిల్లలకి ఆమ్లెట్ అంటేనే ఇష్టం. సండే స్పెషల్ అంటే మా ఇంట్లో ఆమ్లెట్ మ్యాక్సిమం అనమాట. సో ఇంకా పిల్లలకి అయితే ఫస్ట్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. 3 eggsతో ఒక పెద్ద ఆమ్లెట్ వేసి అదే హాఫ్ ఆఫ్ చేసి అయితే ఇచ్చేసాను. మ్యాక్సిమం మా ఈషు అంత హాఫ్ కూడా తిందు, దానికే చిన్న చిన్న ముక్కలు చేసి ఇంకా రీతుకి ఈషుకి కొంచెం సాస్ అయితే వేసి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట. ఈ లోపు కింద అయితే చేపలాంటి పిలిచారు. సరే ఏమున్నాయి అని అడిగితే రొయ్యలు ఉన్నాయి అన్నారు. సో నాకు పిల్లలకే కాబట్టి రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇవి 50 రూపీస్ వర్త్ అయిన రొయ్యలు. వర్తా కాదా అనేది మీరే చెప్పాలి. ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో నాకు ఇవి ఎలా చేయాలో కూడా తెలీదు. నెమ్మదిగా అలవాటు అయితే చేసుకున్నాను. రేలు తీసేటప్పుడు కంపల్సరిగా నరాలు తీసుకోవాలి. అది తీసుకోకపోతే మొత్తం దాంట్లో ఉన్న మట్టి అంతా మన కడుపులోకి వెళ్తుంది కదా. ఇంకా జాగ్రత్తగా మొత్తం నరాలన్నీ తీసేసి క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. మీకు నరాలంటే ఏం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. నాకు ఎవరు గుర్తొచ్చారో తర్వాత చెప్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర పూజ కూడా చేసుకున్నాను. కంపల్సరిగా ఏది మానపోయినా దేవుడి దగ్గర పూజ అయితే రోజు కంపల్సరిగా చేసుకుంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట అయితే మొదలు పెట్టాలి కదా. ఇంకా సండే స్పెషల్ అయితే రేలు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. 1 pot మీల్ కింద అయిపోతుంది కదా అని అనుకున్నాను, కానీ దానికే చాలా టైం పట్టేసింది నాకు. అప్పటికే నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదన్నమాట. ఫస్ట్ అయితే బిర్యానీ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నా. అండ్ దీంట్లోకి మా రీతు ఈషు అస్సలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినరు. అండ్ కొత్తిమీర పుదీనా ఎంత మంచిదో కదా హెల్త్కి, అలా డైరెక్ట్గా వేస్తే బిర్యానీలో తినరని చెప్పేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇలా పేస్ట్ చేసి వేసాను. అండ్ బిర్యానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కొంచెం పసుపు వేసుకొని దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అది రిలీజ్ అయ్యి ఇంకిపోయేంత వరకు జాగ్రత్తగా మగ్గ పెట్టుకోవాలి. ఇవి చిన్న రైలే కాబట్టి ఎంతో టైం పట్టదు, 5 to 6 minutes అయితే పడుతుంది. నాకు అలాగే పట్టింది. నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే ఓన్లీ బిర్యానీ ఏం తింటామని చెప్పేసి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను. ఇంకా రైలు మగ్గే లోపల ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం నానబెట్టుకుంటే వండేటప్పుడు అవి అయితే పొడి పొడి ఆడుతూ వస్తుంది. ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి ఒకసారి వండేస్తున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ ఇంకొక పని అయితే పెట్టుకోలేదు. ఇంకా చాలా చేయాల్సిన పని అయితే ఉంది. ఇంకా ఈ లోపు రైలు అయితే మగ్గిపోయినాయి. ఫస్ట్ అవి అయితే సపరేట్ చేసుకుని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. నాకు తెలిసి అందరికీ బిర్యానీ ప్రాసెస్ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీలో నాకంటే చాలా బాగా చేసి వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ మొత్తం అన్నీ వేసేసుకున్నాను.
నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, సో ఇంకా అదైతే స్కిప్ చేశాను. ఇంకా జీడిపప్పు కూడా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి రైసెస్లో. జీడిపప్పు అయితే అది కూడా వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఈ గ్రీన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లిడ్ క్లోజ్ చేసి మగ్గ పెట్టుకోవాలి. వన్స్ అగ్గి మగ్గిపోయిన తర్వాత రేల్ ఏవైతే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా రేల్కి ఫ్లేవర్ పట్టేంత వరకు ఉంచి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. 4 గ్లాసెస్ కి ఇంకా తక్కువ వేసుకున్నాను. ఒక్కసారి మొత్తం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకున్నాక ఇలాగ పైన అయితే ఆవిరిపోకుండా పైన ఒక కలంరాయి అయితే పెట్టుకున్నాను నేను. ఈ లోపు సండే కదా, పప్పు నానబెట్టడం మర్చిపోయాను. ఇది కనుక స్కిప్ చేసి ఉంటే నేను వీక్ మొత్తం కష్టపడాల్సి వచ్చేది. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పిండికి, దోశ పిండికి కూడా పప్పు నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే దోశ పిండికి నేనైతే రేషన్ బియ్యం వాడతానమాట. హాఫ్ కప్ పావు కేజీ పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే వేస్తాను. ఇవి కూడా వాష్ చేసుకుని మొక్కలకైతే వాటర్ వేసేసాను. ఇంకా అది తీయడం అవ్వలేదు నాకు. ఈ లోపు వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, ఫ్లేవర్ మాత్రం. టేస్ట్ బాగుంది, హెల్తీ కూడా. ఇంకా ఇంకొక సైడ్ అయితే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి అనమాట. అవి కూడా తీసి మంచిగా తొక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. Ishu, bye. Dadah. 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 ఈ మధ్యన మా ఈషితల్ అయితే బాటిల్ ఫీడ్ మొదలెట్టింది. ఎందుకంటే నేను ఫీడింగ్ ఇవ్వడం ఆపేశాను. ఈ లోపు మా మేనలుడు, మా మేనకోళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ కలిసి అత్తయ్యగారి ఇంటికి అయితే వెళ్ళారనమాట. వీళ్ళు వెళ్ళాక నేనైతే టిఫిన్ చేశాను. ఏం లేదు, సింపుల్గా బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అవే తీసుకున్నాను. ఇంకా బయట ఈ లోపు మొబ్బు అయితే వేసింది. తినేసాక ఇంకా బయట బట్టలన్నీ తీసేసాను అనమాట. అప్పుడే 2 డేస్ నుంచి మడత పెట్టలేదు బట్టలు అయితే. చాలా స్టాక్ అయితే ఉండిపోయింది. ఇంకా అవన్నీ మడత పెడతా కూర్చున్నాను. ఉత్తిగా మడత పెడితే మనకు మడత పెట్టాలనిపించదు కదా. నాకైతే స్టోరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా స్టోరీ టైంలో ఒక మంచి స్టోరీ పెట్టుకొని ఇంకా బట్టలన్నీ మొత్తం మడత పెట్టేశాను, ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా. ఇంకా ఆ డే బట్టలు మడత పెట్టుకుంటేనే ఇల్లు అనేది ఖాళీగా ఉంటుంది. లేదంటే ఆ కుర్చీలో ఉన్న బట్టలు మనకి చూస్తే ఎప్పుడు మడత పెడతావే నన్ను అన్నట్టు. పిల్లలు అయితే ఇంకా రాలేదు. సో వాళ్ళు వచ్చే లోపల లంచ్ కూడా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా బిర్యానీ కూడా వేడివేడిగా ఉందని చెప్పేసి నేనైతే నా లంచ్ కంప్లీట్ చేశాను. వేడి రైలు బిర్యానీ, దాంట్లో పాటు పచ్చి ఉల్లిపాయలు, నిమ్మకాయ పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా స్టోరీస్ చూస్తే నా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాను. ఈ లోపు పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా పెట్టేసి వాళ్ళని అయితే పడుకోబెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచాక వర్షం అయితే పడుతుంది. ఆ వర్షం ఏమో కానీ నా పనులు మాత్రం తవ్వట్లేదు ఈ వంటగదిలోవి. పొద్దున్న నానబెట్టిన పప్పు అయితే మంచిగా నానిపోయింది. ఇంకా బాగా అవి కడిగేసి ఇంకా ఇడ్లీ పిండికి, దోశ పిండికి కూడా వేసేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి పప్పు అయితే కడిగేశాను. కేజీ కప్కి ఇంకా నేనైతే 1/2 కేజీ నూనెకి అయితే నానబెడతాను. 1:2 రేషియోలో అయితే నానబెట్టుకుంటాను. అది అయ్యే లోపల ఇది కూడా మంచిగా నానుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి అయితే వాష్ చేసుకుని తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుంటాను.
ఒక పక్కన ఇడ్లీకి అవుతుంటే ఇంకో పక్కన దోసపిండికి కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ. నేనైతే దోసపిండి ఇలా మిక్సీలోనే వేస్తాను, అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ పిండి దోశ పిండి ఇలా బాక్సుల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేనైతే ఏం పులబెట్టను, ఎందుకంటే నాకు 1 వీక్ రావాలి కదా. అవి పులుసు పెట్టయితే ఇంకా 1 వీక్ కూడా రావేమో అని చెప్పేసి ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకో పక్కన అయితే టమాటా చట్నీ చేసుకుంటున్నాను. నాకు ఈ టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని టమాటా దాంట్లో ఉప్పు వేసుకుని బాగా మగ్గబెట్టేసుకున్నాక పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని అలా దగ్గరికి మగ్గబెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, పచ్చి ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసుకోవడమే. అంతే, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోద్ది. మీకు నచ్చితే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇంకా పిండిలు అయితే ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటి. నా ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యే లోపల మరి రీతు అయితే బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చింది. దాని దగ్గర నుంచి నేనైతే డ్రింక్ దొబ్బేశాను. నా పనులన్నీ కంప్లీట్ అయ్యాక మరి రీతుని అయితే 1 అవర్ చదివించాను. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఉంది, సో మంచిగా చదివించేసాను అనమాట. గట్టి పిల్లలకి ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరికి అయితే బిర్యానీ కొంచెం అందులో పెరుగు అయితే వేసి పెట్టేశాను. వాళ్ళు అలాగే ఇష్టంగా తింటారు. ఇంకా నైట్కి ఇంక కుకింగ్ ఏం పెట్టుకోకుండా మార్నింగే ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా అదే పెట్టేశాను అనమాట. వాళ్ళకి పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, కౌంటర్ టాప్ అయితే. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.